వందనాలు నాయన. బాగున్నావా? బాగున్నావా? ఇతను మరి బైబిల్ బాగా చదువుతాడు. ఇతను కొద్దిగా మైండ్ కృష్ణు, కానీ ఎక్కువగా దేవుడు మాట్లాడి చాలా శక్తి ఉంటారు. ఒకసారి మీరు వినండి. చెప్పు నాయన. అది యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకం దృష్టించి చూడుము. వచ్చిన నింద ఎట్టుదో చూడుము. మా స్వాస్థ్యము ప్రదేశుల ఆవాసమైను. సో యెహోవా మేలు శ్రమ దినము అని చెప్పుకొచ్చారు. ఈయన చాలా చక్కగా మరి బైబిల్ చదువుతుంటారు. కొద్దిగా ఆలోచన వల్ల, కొద్ది మైండ్ ట్విస్ట్ వల్ల, శ్రమల వల్ల అతనికి ఆలోచన తగ్గించండి. ఇతని కోసం ప్రార్థించండి. ఎందుకనుక ప్రార్థించమంటే అనేక బిడ్డలు కూడా ఇలాంటి వాళ్ళు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఎదుటి వాళ్ళ కోసం మనం ఆశ్రయించబడతాం. మరి ఈ శ్రమలో అన్న మాటగా ఉంది కదా, జాపం చేసుకోమన్నారు కదా, మాకు కలిగిన శ్రమ. మరి జాపం చేసుకొని దేవుణ్ణి ప్రార్థించాలి. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చెయ్యి. చిన్న ప్రార్థన చెయ్యి. ప్రార్థన చెయ్యి. చెయ్యి ప్రార్థన చెయ్యి. చెయ్యి చెయ్యి ప్రార్థన. ప్రభువా, యేసయ్యా, యేసయ్యా మమ్మల్ని ఆదుకోండయ్యా. నన్ను ఆదుకోండయ్యా. నాకు తోడుండయ్యా. నా తోడుండయ్యా. నా శ్రమల నుండి నన్ను విడిపించండి అయ్యా. నా శ్రమల నుండి విడిపించండి అయ్యా. నన్ను నడిపించండి అయ్యా. నన్ను నడిపించండి అయ్యా. చెయ్యి పట్టి నన్ను నడిపించండి అయ్యా. చెయ్యి పట్టుకు నడిపించండి అయ్యా. కన్న తల్లిలా నన్ను నడిపించండి అయ్యా. నన్ను నడిపించండి అయ్యా. యేసయ్యా, యేసయ్యా నన్ను ఆదుకోండి అయ్యా. నన్ను ఆదుకోండి అయ్యా. మీరే నాకు ఆధారం. మీరే నాకు ఆధారం. నాకెవరూ లేరు. నాకెవరు లేరు. మీరే నన్ను స్వస్థపరచాలి. నువ్వే నాకు స్వస్థపరచాలి. మీరే నన్ను నిలబెట్టాలి. మీరే నన్ను నిలబెట్టాలి. నా ఎత్తైన శిఖరమా, నాకు వచ్చిన శ్రమ, నా ఎత్తైన శిఖరమా, నాకు ఎత్తైన శ్రమ, నాకు కలిగిన అన్ని బాధల్లో, నాకు కలిగిన అన్ని బాధల్లో, బాధల్లో, నాకు కలిగిన అన్ని బాధల్లో, నాకు కలిగిన అన్ని బాధల్లో మీరే నాకు తోడుండండి. నన్ను విడిపించు. నీ పరిశుద్ధ రక్తముతో నన్ను బాగు చెయ్యి. శుద్ధి చెయ్యి. యేసయ్యా నువ్వే ఉన్నావు. నాకు నువ్వంటే చాలా ఇష్టం. యేసయ్యా నన్ను ప్రేమించు. ఆమేన్. మరి ఈ కుమారుడిని ప్రార్థన చేయండి. ఎందుకనక ఈ కుమారుడికి బైబిల్ అంటే చాలా ఇష్టం. మరి ఈ కుమారుడు కోసం మరి చాలా విషయాలు తెలుసుకుని వచ్చాను. కనుక మీరు కూడా ప్రార్థించండి. ఇలాంటి వాళ్ళకి ఇతను మైండ్ సిస్టమ్ మరి కొద్దిగా ఆలోచన తక్కువ. మరి బైబిల్ చదువుకుని పరిశుద్ధ బైబిల్ మరి ఎంతో బోధిస్తాడు. ఇతను శ్రమలో చాలా ఉన్నాడు. కానీ ఇతని కొరకు ప్రార్థిస్తే మనం దేవుడు మహిమలు పొందుకుంటాం. ఎదుటి వాళ్ళని ఎక్కువగా ప్రార్థించిన వాళ్ళని ఆ శ్రమల్లోనూ మనం ప్రార్థించాలి. ఆ శ్రమల్లో విడుదల పొందాలంటే మన శ్రమలు తగ్గుతాయి. ప్రియమిత్రులారా, ఎందుకని ఏమంటానంటే ఇలాంటి వాళ్ళని యవన కాలంలో మరి యవనస్తులు మరి ప్రభుపక్షముగా మరి నిలబడి మరి తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళని విశ్వాసం ఏంటో తెలియపరచాలి. అనేక బిడ్డలు ఉన్నారు. అనేక యవన కాలంలో ఉన్నారు.
వాళ్ళ కొద్ది మైండ్ సిస్టమ్ పాడిపోయి ఆలోచన లేక ఎంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కష్టపడతాం. అలాంటి వాళ్ళు ఒక మంచి ఇతన అనుకుందాం. మరి అలాంటి మరి ఇతని కోసం మరి అన్ని విషయాలు సహకరిద్దాం, సహాయం చేద్దాం. మరి ఈ విషయం ఇతనికి ప్రార్థించండి. మరి నాయన, మరి వందనాలైనా గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించినాక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు ప్రభా. ఈ కుమారుని జ్ఞాపకార్థం చేసుకుని ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకుంటే నా శ్రమల్లో విడిపించమని తిన్నాను. నిజమే ప్రభా, శ్రమల్లో విడిపించండి. నిజమే ప్రభా, ఈ వాగ్దాన ప్రకారంగా ప్రభా నేను నెరవేర్చి ఇతని శ్రమలో తగ్గించి దూరపెట్టండి. ఈ బట్టి సాక్షిగా నడిపించండి ప్రభా. ఈ బట్టి ఆశ్రయించండి ప్రభా, దీవించమని ప్రభా. ఇతను ప్రతి అవసరాన్ని తీర్చండి ప్రభా. నీ పరిశుద్ధాత్మతో నడిపించి అభిషేకించి స్వరము దయచండి. పరిశుద్ధాత్మతో అభిషేకించి ప్రభా, దురాత్మ తీసివేయని ప్రభున్న నీ రక్షణ దయచండి ప్రభా. ఈ బిడ్డకి ప్రభ కలిగి అన్నింటిలో శ్రమలు తగ్గించి దూరపెట్టి నీ సాక్ష్యం నిలబెట్టుకోమంటున్నాను తండ్రి. ఈ బిడ్డ ప్రభా, నీ బిడ్డ సాక్షిగా అయానైనా బైబుల్ ప్రకారంగా బోధించే విధానము ఆయన మంచి మాట నేర్పించి మంచి జ్ఞానం మంచి ఆలోచనను ధరింపచేసి ఈ బిడ్డగా అన్ని నామములు గొప్ప నామములు నీ దయాకిరట ధరింపచేసి ఈ బిడ్డ ఆశ్రయించమని యేసయ్య పరిశుద్ధాత్మ పెట్టమని ఎడుకున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలైనా, వందనాలు. ప్రైజులా, వందనాలు, వందనాలైనా. వందనాలయ్య. అయ్యా వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.